హలో బుడ్డీస్, ఈరోజు నేను మీల్ మేకర్ పులావ్ చేసుకోబోతున్నాను. మీల్ మేకర్ టమాటో వెజిటేబుల్ పులావ్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, గ్రీన్ పీస్ అండ్ హాట్ వాటర్లో వేసిన మీల్ మేకర్ అండ్ బాస్మతి రైస్ అండి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా వేసుకోవచ్చండి. మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోవచ్చు, తగ్గినంత. ఆయిల్ తగ్గించినా బాగానే ఉంటుందండి. నేను తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఆలుక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా, హోల్ గరం మసాలా అండి వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. అవి నా దగ్గర లేవు కాబట్టి వేసుకోలేదు. తర్వాత బిన్నీస్ వేసుకోవాలండి. ఆలు వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కారం. నేను మిరియాలు వేసుకోవడం మర్చిపోయానని మళ్ళీ వేస్తున్నానండి. తర్వాత మీల్ మేకర్ వేసుకోవాలండి. హెల్త్ వైజ్గా చాలా మంచిదండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిదండి. తర్వాత ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ. టమాటోస్ మగ్గిన తర్వాత బాయిల్డ్ చేసిన గ్రీన్ పీస్ వేసుకోవాలండి. డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి. రైస్ తక్కువ వేసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్స్. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, నేను మర్చిపోయానండి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ చూసుకోండి. నెక్స్ట్ దమ్లో పెట్టేస్తే చాలా మంచిదండి. సిమ్లో పెట్టేసి పైన బరువుకి ఏదో ఒకటి పెట్టేస్తే అది దమ్ అవుతూ ఉంటుందండి. మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ రైతా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.